అందరికీ వినే అవకాశం అదృష్టం దేవుడు మనకందరికి ఇచ్చాడు. అందరికో ఈ అవకాశం అదృష్టాలు లేవు కనుక మనం గొప్పవారం, ధన్యులం. దేవుడు మన పట్ల ఓ ప్రణాళిక కలిగి ఉంటున్నాడు. ఈ సమయమున ఒక సందేశాన్ని, ఒక అంశాన్ని మన లేఖనాలను బట్టి నేర్చుకుందాం. మరి క్రియలు కలిగిన విశ్వాసం నీకున్నదా? క్రియలు కలిగిన విశ్వాసం నీకున్నదా అంటే మనకున్నదా? అంటే క్రియలు విశ్వాసము అనగా ఏమిటి అంటే, క్రియలు అంటే దానికి అర్థము తెలుగు పండితులు ఏమని ఇచ్చారు అంటే పని. క్రియ అంటే పని. మరి విశ్వాసం ఏమిటి అంటే, ఏదైతే నువ్వు నమ్ముకున్నావో, ఏదైతే నీవు సత్యమని ఎరిగి దాన్ని తెలుసుకున్నావో దాని పట్ల నీవు పని చేసేవాడవుగా ఉండాలి. అంటే పాటించేవారుగా ఉండాలి. ఒక మాటలో దాని అర్థం ఏంటంటే మనము పాటించేవారుగా ఉండాలి. అది వాక్యం కూడా మనకి ఏం తెలియజేస్తుంది అంటే, కేవలం భక్తిలో పాటలు పాడడమే, ప్రార్థించడం, వాక్యం చెప్పడం, వాక్యం వినడం ఇవి మాత్రమే కాకుండా దీని వెనకాల దేవుడు మరొక సత్యాన్ని, మరొక అంశాన్ని, మరొక వాక్యాన్ని మనకు నేర్పిస్తున్నాడు. అందుకే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాటను మనం చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 23వ వచన భాగాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. 23. ఎవరైనను వాక్యము వినినవారయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనిషిని పోలి ఉన్నాడు. అంటే ఇక్కడ వాక్యం మనకి ఏమని తెలియజేస్తుంది? ఎవరైతే వాక్యము వింటారో దాని ప్రకారము ప్రవర్తించాలి అంటున్నాడు. అంటే విన్న వాక్యము, మొదటగా వాక్యాన్ని వినాలి. విన్న తర్వాత ఏదైతే మనం వింటున్నామో, ఏదైతే మనం నేర్చుకుంటున్నామో దాని ప్రకారం బ్రతకాలి. యోహాను సువార్త 6:46లో కూడా ఒక మాట అంటారు. యోహాను సువార్త 6:46లో ప్రభువా ప్రభు అని నన్ను పిలుచుట ఎందుకు అని తెలియజేస్తూ ఆ కింది వచనంలో దేవుడు ఒక మాట అంటున్నాడు. దేవుని యొద్ద నుండి వచ్చినవాడు తప్ప. యోహాను సువార్త చదవండి. లూకా సువార్త 6:46 చదవండి. లూకా సువార్త 6:46 నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువాని నన్ను పిలుచుట ఎందుకు? ప్రభువా ప్రభువాని నన్ను పిలుచుట ఎందుకు? అంటే దేవుడు ఒకటి కోరుకుంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ 2 వచనాలను మన దగ్గరికి తీసుకొని వచ్చి చదివితే మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఏమిటి ఆ విషయం అంటే, ప్రభువా ప్రభు అని పిలిచడం కన్నా దేవుడు అంటున్నాడు, నేను చెప్పే మాటల ప్రకారం మీరు చేయాలి. నేను చెప్పే మాటల ప్రకారం మీరు చేయాలి. అంటే దేవుడు చెప్పిన మాటల ప్రకారం మనం బ్రతకాలి. ప్రేమైన దేవుడు ఏదైతే మనకు చెప్పాడో వాక్యం ద్వారా, ఏదైతే మనం సేవకుల ద్వారా వాక్యం వింటామో, ఏదైతే మనం సత్యము నిజమని నమ్మి మనం తెలుసుకున్నామో దాని ప్రకారం మనము సరైన మార్గంలో ప్రవర్తించాలి. అంటే ఈరోజు ప్రజలు, సంఘాలు, మనుషులు ఎలా ఉన్నారంటే వాక్యాలు గుంపులుగా వినడానికి వస్తున్నారు, కానీ ప్రవర్తనలో మాత్రం దేవుడు కోరుకున్నట్టుగా లేదు. ప్రేమైన దేవుని వాక్యాలు వినడానికి వస్తున్నారు, కానీ వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మాటలు, వాళ్ళ చూపు, వాళ్ళ క్రియలు, వాళ్ళ నడవడిక, వాళ్ళ జీవన విధానం, వాళ్ళ బ్రతుకు విధానం దేవునికి విరుద్ధంగా ఉంది. ప్రేమైన దేవుని బిడ్డ, వాక్యం వినడానికి అందరం వస్తాం, కానీ వాక్యం ప్రకారం బ్రతకడానికి ఎవరు ముందుకి రాలేకపోతున్నారు. అంటే మన జీవితాలు వినే వరకు వచ్చాయి, కానీ బ్రతికే వరకు లేవు. ప్రేమైన దేవుని బిడ్డ, అందుకే వాక్యం అంటుంది, నీ క్రియలు బాగుండాలి, విశ్వాసముగా ఉండాలి నీ క్రియలు. యాకోబు సువార్త యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14వ వచన భాగంలో ఒక మాట దేవుడు తెలియజేస్తుంటున్నాడు. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు
ఆ, తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? ఏమి ప్రయోజనము? దేవుడు చాలా చక్కగా వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అంటే క్రియలు లేకపోతే, నీ క్రియలు బాగులేకపోతే నీకు ఎంత విశ్వాసం ఉంటే కూడా అదంతా వ్యర్థం. అంటే ఒక బ్రదర్ అంటాడు, బ్రదర్ నేను ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాను, ప్రతి ఆదివారం లేదా ప్రతి మొదటి నెలలో మొదటి ఆదివారం నేను రొట్టెలు రసపాత్రలు చేయి వేస్తాను, మా సంఘములో నేనే పాటలు పాడుతాను, మా సంఘాన్ని నేనే నడిపిస్తాను, మా సంఘము కొన్ని వేల మందితో ఉంటుంది అని ఒక బ్రదర్ తన గురించి, తన యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పుకుంటారు. కానీ అదే బ్రదర్లో, అదే సహోదరులు క్రియలు లేవు, అదే సహోదరులు క్రియలు లేవు. అలాంటి విశ్వాసం నీకు ఉంటే ఏమి, లేకపోతే ఏమని వాక్యం. అంటే క్రియలు అంటే ఏమిటంటే నీవు పని చేసే వారంగా ఉండాలి. దేవుడు చెప్పిన పనిని నీ జీవితంలో చూపించాలి. అంటే ఇప్పుడు చెబుతున్నాడు, కిందికి చదివితే మనకు అర్థమవుతుంది. చూడండి ఆ మాట. అట్టి విశ్వాసము ఏమన్నా అట్టి విశ్వాసము, అదే కింది నుంచి చదువుకోండి. అక్కడనే అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరి అయి ఆనాటికి భోజనము లేకున్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి. అంటే ఒక సహోదరుడి ఇంటికి ఒక మధ్యరాత్రి వేళ మరల సహోదరుడు వెళ్ళాడు. అదే చర్చి సహోదరుడు. ఒకే చర్చికి వెళ్తున్నటువంటి ఇద్దరు సహోదరులు ఒకనాడు ఏమైందంటే ఒకనొక సమయమున ఒక సహోదరుడు ఇంకొక ఇంటికి వెళ్ళిపోయాడు. అయ్యా నా పరిస్థితి బాగోలేదు, ఈ మధ్యరాత్రి వేళ ఆకలితో మీ ఇంటికి వచ్చాను, బాధతో మీ ఇంటికి వచ్చాను, వస్త్రం లేనివాడిగా నేను వచ్చాను, ఈ చల్లటి చలిలో మీ గృహానికి నేను వచ్చాను. ఇప్పుడు ఆ మధ్యరాత్రి వేళ మా సహోదరుడే నాకు సాయం చేస్తాడు, మా చర్చ అతనే నాకు సాయం చేస్తాడు, మా దేవుణ్ణి తెలుసుకున్నవాడు, నమ్మినవాడు, బాప్తిసం పొందుకున్నవాడు, ఆ సహోదరుడు ఎప్పుడు వెళ్ళినా నన్ను ప్రేమిస్తాడని తెలిసి ఓ సహోదరుడు ఆ మధ్యరాత్రి వేళ అదే చర్చి సహోదరుని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడంటే సమాధానముగా వెళ్ళుడి. కానీ వచ్చినటువంటి ఆయన ఏ పరిస్థితులు వచ్చాడు? చదవండి ఆ మాట. దిగంబరుడై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు. అంటే ఒక బ్రదరు మన ఇంటికి వచ్చాడు. ఎలా వచ్చాడు? మా చర్చి అతనే. అతడు యేసు ప్రభు తెలుసుకున్నవాడు, నమ్మినవాడు. కాబట్టి ఎప్పుడు వెళ్ళినా నాకు అన్నమైన పెడతాడు, సహాయమైన చేస్తాడని మధ్యరాత్రి వేళ మన గృహాలకి వచ్చారు. మనం ఏం చేశామంటే ఆ సహోదరుని పట్ల మనం ఏం చేసామంటే సహోదరుడా సమాధానముగా వెళ్ళు. ఏమంటున్నాం ఇప్పుడు? సమాధానముగా. వచ్చిన వారికి మనం ఏం చేయాలి? మొట్టమొదటగా ఏం చేయాలా? ఎలాంటి స్థితిలో వచ్చాడు? దిగంబరుడిగా ఉన్నాడు, ఇంకా ఆకలితో ఉన్నాడు, భోజనం లేక మన గృహానికి వచ్చాడు. అంటే భోజనం లేకుండా, తన పరిస్థితి బాగులేకుండా మన ఇంటికి వస్తే ఓ క్రైస్తవుడుగా, యేసు ప్రభుని నమ్మిన వాడిగా, బాప్తిసం తీసుకున్న బిడ్డగా, రక్షణ పొందుకున్నటువంటి నీవు నేను ఏం చేయాలంటే ఆకలితో ఉన్నవాడిని మన గృహానికి ఆహ్వానించి, ఆతిథ్యాన్నిచ్చి, భోజనం పెట్టి క్షేమంగా వెళ్ళాలని అప్పుడు చెప్పాలి. అవునా? కానీ ఈ బ్రదర్ ఏం చేశాడంటే ఇంటికి వచ్చాడు. వచ్చిన వెంబడి ఏమంటున్నాడు? బ్రదర్ మధ్యరాత్రి మా ఇంటికి వచ్చాం. సరే వచ్చావు, కానీ మీరు సమాధానముగా వెళ్ళండి. ఇది న్యాయమైన మాటనా? సమాధానంగా వెళ్ళండి అని చెప్పే మాట న్యాయమైన? ఇంటికి వచ్చిన వాడికి ఏంటి బ్రదర్ ఈ రాత్రి వచ్చావు, బ్రదర్ నీతో ఒక విషయం చెప్పాలి, ఎందుకయ్యా నువ్వు ఈ రాత్రి మా ఇంటికి వచ్చావు, బ్రదర్ ఒక విషయం చెప్పాలి అని అవతల వ్యక్తి అనగానే బ్రదర్ అవన్నీ తర్వాత చెప్తావు, ముందు మా ఇంట్లోకి వచ్చి కూర్చో,
కూర్చున్న తర్వాత కూడా మళ్ళీ కూర్చున్నటువంటి బ్రదర్ నీతో ఒక మాట చెప్పాలి, తర్వాత చెప్పుదోయా, ముందు నీళ్లు తాగు. మళ్ళీ నీళ్లు తాగిన తర్వాత బ్రదర్ నీకు ఒక విషయం చెప్పాలి అని ఆ బ్రదరు రాగానే నీళ్ళ తర్వాత వెంటనే భోజనం చేయి. ఇప్పుడు భోజనం చేసిన తర్వాత ఏదైనా నీ బాధ నీ కష్టం ఉంటే చెప్పు. అప్పుడు అతనితో అన్నం పెట్టి నీళ్ళిచ్చి మాట్లాడి అతని కష్టాన్ని మనం విని అప్పుడు అతని వెళ్ళిపోయేటప్పుడు సమాధానంగా వెళ్ళండి ఎంత బాగుంటుంది. కానీ నీళ్ళు ఇవ్వకుండా, అన్నం పెట్టకుండా, ప్రేమించకుండా కేవలం మనం ఎలా ఉన్నామంటే పైకి మాటలు చెప్పే వారంగా ఉన్నాం, క్రియలు చేసే వారంగా లేము. వాక్యం అదే అంటుంది. అంటే నీ లోపల క్రియలు ఉండాలి, వచ్చిన వారిని ప్రేమించే గుణం ఉండాలి, వచ్చిన వారికి ఆతిథ్యం ఇచ్చే మనసు ఉండాలి, వచ్చిన వారికి మర్యాద చేసే మనసు నీకు ఉండాలి. కానీ వచ్చిన వారికి నీళ్ళు ఇవ్వలేదు, అన్నం పెట్టలేదు, ఆతిథ్యం ఇవ్వలేదు, చివరికి ఇప్పుడు ఏమంటున్నావంటే సమాధానంగా. కానీ వచ్చిన వాడు ఏ పరిస్థితి ఉన్నాడు? పై బట్టలు లేనివాడుగా ఉన్నాడు, దిగంబరిగా ఉన్నాడు, చలిలో వచ్చాడు. పైకి తను అంటున్నాడు ఆ మాట. అలాగే అక్కడ చదివిన భాగాన్ని కింద చదువుకుందాం. సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం? మీరే నా ఇంటికి వచ్చారు ఒకరోజు, మా పాస్టర్ గారని మీరే నా ఇంటికి వచ్చారు. ఓ మధ్యరాత్రి ఎక్కడో ప్రయాణానికి వెళుతూ చిక్కుకొని దారి మధ్యలో నా గృహానికి వచ్చాను. వచ్చిన వారికి నేను ఆతిథ్యం ఇవ్వకుండా, అన్నం పెట్టకుండా, నీళ్ళు ఇవ్వకుండా, భోజనం పెట్టకుండా, వస్త్రం ఇవ్వకుండా బాగొచ్చారు, వచ్చింది మంచిదే, కానీ ఎప్పుడు వెళ్తారు? తొందరగా క్షేమంగా ఇంటికి వెళ్ళాలంటే మీకు బాగుంటుందా? ఇది క్రమమైనదా? కాదు, ప్రేమైనది. అంటే అప్పుడు మీరు అనుకుంటారు, వెంటనే ఏమనుకుంటారు? ఈ రవిసారు కేవలం వాక్యం మాత్రమే చెప్తాడు కానీ ఆయన ప్రేమించే గుణం ఆయనలో తెలిసిపోద్ది కదా. ఆయన ప్రసంగాలు చేస్తాడు, వాక్యం చెప్తాడు, కానీ ఇతరులను ప్రేమించే గుణము, ఇతరులకు ఇచ్చే గుణము, ఇతరులకు ఆతిథ్యం ఇచ్చే గుణం ఆయనలో లేదు అని ఆ రోజు మనం తెలుసుకుంటాం. కానీ దేవుడు కూడా అంటున్నాడు, నీకు క్రియలు లేకపోతే మాటలు చెప్పేవాడు కాదు, క్రియలు కూడా నాలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే చలిలో వచ్చాడు, వస్త్రం లేనివాడిగా వచ్చాడు, దిగంబరిగా వచ్చాడు. వచ్చిన వాడికి అన్నం పెట్టి నీళ్ళిచ్చి ఒక వస్త్రమో, ఓ దుప్పటో, ఓ బ్లాంకెటో, లేదా మనకున్న దాంట్లో ఒక వస్త్రం ఇచ్చి విశ్రాంతి తీసుకొని పంపిస్తే నిజంగా అది నిజమైనటువంటి క్రియ, నిజమైనటువంటి విశ్వాసులు చేసే. కానీ ఈ బ్రదర్ అనుకున్నాడు, చలిలో వచ్చిన వాడికి ఏం చెప్తాడంటే చలి కాచుకోనుడి ఏమంటున్నాడు? మరి చలి కాచుకునేది ఆ బ్రదర్ తెలదా? అవును, తెలుసా లేదా? చలి పెట్టేటోనికి వెచ్చగుండాలన్న సంగతి తెలుసా లేదా? కానీ లేదు, ఇక్కడ వస్త్రం లేదు, బట్టలు లేవు, ఎక్కడున్నాలో తెలియదు. మరి క్షేమంగా వెళ్ళండి. ఆకలితో వచ్చిన వాడు, కడుపు ఆకలితో వచ్చిన వాడు క్షేమంగా వెళ్ళి మంచి భోజనం చేసి పోండి అంటే భోజనం చేసి పోవాల్సిన సంగతి ఆయన తెలియదా? ఇంక మళ్ళీ మనం దాన్ని చెప్పాలి, దానికి మళ్ళీ మంచి కోటింగ్ ఇచ్చి బ్రదర్ చక్కగా భోజనం చేసి అంటే భోజనం ఈడబెట్టాలి. కానీ మనం ఏం చెప్తున్నాం? చక్కగా భోజనం చేసి వెళ్ళండి బ్రదర్, మళ్ళీ వెళ్ళిన తర్వాత ఫోన్ చేయండి బ్రదర్, అంటే కింద పడినావో, దెబ్బ తాకినావో, మళ్ళీ పోయినావా లేదా మాకు జరగదు. అంటే ఎట్లా ఉండొచ్చు? మనుషుల యొక్క మాటలు, మనుషుల యొక్క క్రియలు ఎలాంటివి అంటే మొదటగా ప్రేమించలేదు, తర్వాత రెండవదిగా వాక్యం ప్రకారము జీవించాలి. ప్రభువు అదే అంటున్నాడు, నేను చెప్పిన మాటల ప్రకారం మీరు ప్రవర్తించండి. మాటలు చెప్పేవాళ్ళు కాదు, పాటలు పాడేవాళ్ళు కాదు, ప్రసంగాలు చేసేవాళ్ళు కాదు, ఒక మనిషి ఇంకొక మనిషిని ప్రేమించేవారుగా ఉండాలి అంటున్నాడు. పేతురు పత్రికలో ఒక మాట, ప్రేమ అనేక పాపములను కప్పివేయును అంటుంది. మీరు ఒకరికొకడు ప్రేమ కలిగి ఉండండి అంటున్నాడు. మొదటి పేతురు 4:6 చూసుకుందాం, ఆ మాట చూసుకొని ఊహించుకుందాం. 4వ అధ్యాయం 7:8. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థబుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండండి. ప్రార్థన చేయాలి. మన కుటుంబాలు, మన గృహాలు, మనం దేవుణ్ణి అడగాలి. ఏ అవసరం ఉందో, ఏ ఇబ్బంది ఉందో, ఏ కష్టం ఉందో, ఏ బాధ ఉందో దేవుణ్ణి అడగాలి.
మనుషులను అడగడం కన్నా దేవుని అడగడం ఎంతో గొప్ప. రాజులను, న్యాయాధిపతులను, అధికారులను, ఏమండి బంధువులను, వీళ్ళందరినీ నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. వాక్యాన్ని చదువుకొని బలపడడం ఎంతో ఉన్నతమైన. ఇక్కడ అంటున్నాడు, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు నికటమైన ప్రేమ గలవారై ఉండుడి. అంటే ఒకరి పట్ల ఒకరు ఎలా ఉండాలి? ప్రేమ ఉండాలి. ఇద్దరం ఒకే చర్చికి వెళ్తాం, ఇద్దరం రొట్టెలు చేయవేస్తాం, ఇద్దరం రసపాతలు చేయవేస్తాం, కానీ ఒకరంటే ఒకరు ఈరోజు ఒకరంటే ఒకరు ప్రేమ లేని వారుగా మారి. వాక్యం అంటుంది, మిక్కటమైన ప్రేమ, ఒకరికొకడు ప్రేమ కలిగి సనుగుడు సంశయములు మాని మంచి ఆతిథ్యము చేయి. మంచి ఆతిథ్యం బైబిల్ నేర్పిస్తుంది మనకు. ఎందుకు వచ్చారు మా ఇంటికి రాత్రి? విసుకుంచుకోండి. ఎప్పుడు మా ఇంటికి వస్తారు? ఎప్పుడు మేమే ఉన్నాము? ఓ విశ్వాసిగా, నమ్మిన వాడిగా, రక్షణ పొందుకున్నవాడిగా, బాప్తిసం తీసుకున్న వాళ్ళుగా మనం చేయవలసినది ఏమిటంటే మంచి ఆతిథ్యము చేశారు దేవదూతలకు, దేవునికి చేసింది. కనుక దేవుడు మనకు నేర్పిస్తున్నట్టు విషయం ఏమిటంటే మనము మన క్రియలు ఎలా ఉండాలంటే క్రియలు చేసే వాళ్ళంగా ఉండాలి, మాటలు చెప్పే వారంగా ఉండకూడదు. క్షేమంగా వెళ్ళండి, సమాధానంగా వెళ్ళండి కాదు, మీరు ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళండి. మీరు ఇంటికి వచ్చి వస్త్రం లేదంటున్నారు కదా, వస్త్రములు తీసుకునండి. మనకున్న దాంట్లో, మన చుట్టూ ఉన్న వారిని మన కళ్ళతో చూసినప్పుడు నిజంగా వీళ్ళు పేద స్థితిలో ఉన్నారు, నిజంగా వీళ్ళు ఆర్థిక ఇబ్బందులే ఉన్నారు, నిజంగా వీళ్ళు లేమిలే ఉన్నారని మన మనసుకి అనిపించినప్పుడు, వాళ్ళ పరిస్థితిని చూసినప్పుడు వాళ్ళకు మన దాంట్లో ఉన్న ఓ పిడికిని ముద్ద పెట్టిన తప్పు లేదు, మన ఇంట్లో ఉన్న వస్త్రం ఇచ్చిన తప్పు లేదు, ఓ క్రిస్మస్ కానుకను, డిసెంబర్ క్రిస్మస్ వేడుకను, క్రీస్తు పుట్టిన దాన్ని బట్టి మనం ప్రేమ చూపడంలో ఎలాంటి తప్పు లేదు. ప్రేమ అందుకే ఒకడు అంటున్నాడు, నేను చర్చికి వెళ్తున్నా, నేను మొదటి నుంచి వెళుతున్నా, అప్పటి నుంచి వెళుతున్నా, నేను పరలోకానికి వెళతాను అంటున్నప్పుడు, నీవు పరలోకానికి వెళ్ళాలంటే నువ్వు అందరినీ ప్రేమించాలి, అందరి పట్ల క్రియలు చూపాలి. లూకా సువార్త 10వ అధ్యాయం చివరి మాట ముగించుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయం 30వ భాగం ముగించుకుందాం. ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెలుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతనిని కొట్టి కొన ప్రాణముతో విడిచి వెళ్ళిపోయారు. అంటే దొంగలు వచ్చారు, వెళుతున్నటువంటి బాటసారి మీద ఏం చేశారంటే మొట్టమొదటిగా కొట్టారు, భయంకరంగా కొట్టారు. అతని దగ్గర ఉన్నటువంటి వస్తువులన్నీ దోచుకున్నారు. ఆ వస్తువులన్నీ తీసుకున్న తర్వాత, బట్టలు తీసుకున్న తర్వాత బాగా కొట్టి కృణపానంతో విడిచి వెళ్ళిపోయారు. అక్కడ ప్రాణాపాయ స్థితిలో భయంకరమైనటువంటి చావు బ్రతుకుల మధ్య పోరాడుతున్నాడు ఒక అతని. అదే దారిన ఒకనాడు అలా కొట్టుమిట్టాడుతున్నటువంటి ఆ దారిలో ఒకానొక సమయాన నీవు నేను వెళ్ళాం. ఆ సమయంలో మనం ఏం చేస్తాం? వెళితే ఏం చేస్తాం? మీరు చెప్పండి. మేమేం చేయమంటాం? మాకేంటి బాధ? ఓ భయంకరమైన స్థితిలో, ప్రాణాపాయ స్థితిలో పడి ఉన్నాడు ఒక వ్యక్తి. అలాంటి స్థితిలో, అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి నీవు నేను ఒకవేళ వెళ్ళవలసి వస్తే ఆ మార్గంలో ఒకవేళ నీవు నేను ఏం చేయగలుగుతాం? ఒకవేళ దేవుడు ఈ ప్రశ్నను మనకే వేస్తే నిజంగా మన సమాధానం ఎస్ వస్తుందా, నో వస్తుందా? ఒకసారి ఆలోచించాలి. ప్రేమ ఓ బాటసారి మీద దోపిడిగారు, దొంగలు వచ్చారు, కొట్టారు, బట్టలను, వస్తువులను అన్నిటిని తీసుకున్నారు, కొన ఊపిరితో పడి ఉన్నాడు. అలాంటి స్థితిలో ఓ మంచి వాక్యం తెలిసినటువంటి వ్యక్తి మొట్టమొదటగా లేవి యాజకుడు వెళ్ళిపోయాడు. ఎవరు వెళ్ళాడు? అదే దారిన యాజకుడు వెళ్ళిపోతున్నాడు. చూడండి, అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవన వెళ్ళుట తటస్థించెను. అప్పుడు అతడు అతన్ని చూచి ప్రక్కకు పోయాడు. చూశాడు, కొన ఊపిరితో ఉన్నాడు. కొన ఊపిరితో ఉన్న వాడిని కళ్ళతో చూశాడు, కానీ దగ్గరికి మాత్రం వెళ్ళలేకపోయాడు. ఎవరైనా వెళ్ళినటువంటి ఎవరంటే
చర్చికి వెళ్ళేటువంటి ఓ విశ్వాసం, చర్చికి వెళ్ళేటువంటి ఒక విశ్వాసం. మరి చర్చిలో ఏం నేర్చుకున్నావు? ప్రేమించమని నేర్చుకున్నావు కదా, ప్రేమించమని వాక్యం విన్నావు కదా, దయ చూపమన్నాడు కదా, కనికరపడమన్నాడు కదా. యేసుప్రభుల వారు బీదల పట్ల కనికరపడ్డాడు, రక్తస్రావం స్త్రీ పట్ల కనికరపడ్డాడు, కుష్ఠవ్యాధుల పట్ల కనికరపడ్డాడు, గుడ్డివారి పట్ల కనికరపడ్డాడు. మరి ఈరోజు వాక్యం తెలుసుకున్న నీవు నేను ఆయన ప్రేమ ఎందుకు ఇతరులకు చూపించలేకపోతుంది? డబ్బును బట్టి దేవుని దగ్గరకు రాదు ప్రేమైన దేవుని. మన ఆస్తిని బట్టి ఒక మనిషి దేవుని దగ్గరికి రాదు. మన ప్రేమను బట్టే, మనల్ని బట్టే లోకంలో ఉన్నవారు దేవుని దగ్గరకు వస్తారు. ఒక మనిషి దేవుని దగ్గరికి రావాలంటే మొట్టమొదట ఒకే ఒక కారణం, అది ప్రేమ. ప్రేమనే దేవుని బిడ్డ. యేసు ప్రభుల వారి లోకానికి ఆ ప్రేమని చూపించి అందరినీ ఆయన వశంలోకి ధనం ఇవ్వలేదు. సముద్రాన్ని గద్దించిన ఆయన ధనాన్ని ఇవ్వలేదు. 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి పంచినటువంటి మహానుభావుడు ప్రజలకు ఆహారము, వస్త్రము, బట్టలు ఏవి ఇవ్వాలి తర్వాత. కానీ ఆయన చూపింది ఏమిటంటే ప్రేమ. ప్రేమైన దేవుని బిడ్డల, ఈరోజు మనుషులకు ప్రేమ లేని మనుషుల మధ్య ప్రేమను చూపించే ఓ క్రైస్తవుడుగా, వెలుగుగా, జ్యోతిగా, దివ్యకుడుగా నువ్వు నేను కనిపించాను. ఎవడు వెళ్ళాడు ఒక విశ్వాసి, ఈ గొడవ నాకు వద్దు, కళ్ళతో చూశాడు, తన దాన్ని తాను. మరలా ఇంకొక అతను వచ్చాడు, మరలా లేవీడు కూడా అదే దారికి వచ్చాడు, అదే దారిలో చూశాడు, కొన ప్రాణంతో ఉన్నాడు. ఒకవేళ తీసుకెళ్తే హాస్పిటల్కి వెళ్తే బాగుపడేవాడేమో, కానీ చూశాడు, అయ్యో నాకు ఇది. ఇద్దరు చూసుకుంటూ వెళ్ళిపోయారు. కానీ సమరయుడు అనేటువంటి ఒక అవిశ్వాసిగా ఉన్నటువంటి సమరయుడు ఆ దారిన వెళుతుంటున్నాడు. ఆ దారిన వెళుతున్నటువంటి అతను చేసిన పని ఏమిటో ఆ మాటలు చదువుకొని మనం ఊహించుకున్నాం. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి జాలిపడ్డాడు. ప్రేమైన దేవుడు, మిగతా ఇద్దరు అదే దారిన వెళ్ళారు, అదే గాయాలతో ఉన్నవాడిని చూచారు, రక్తం కారుతున్నవాడిని చూచారు, కానీ వాళ్ళకి ఎవ్వరు జాలి అనేది వాళ్ళలో నుంచి. ఓ క్రైస్తవుడు ఈరోజు నీలో నాలో దేవుడు చూపిన జాలి మన చుట్టూన్న సమాజం పట్ల చూపాలి. ఎప్పుడు కోపము, ద్వేషము, అసూయ ఏమంటే ఇవి కాదు ప్రేమైన దేవుని బిడ్డలారా. ఇవి ఏవి దేవుని దగ్గరికి నడిపించవు, ఉన్నవారిని కూడా దూరం చేస్తాయి. మనం కోపగించుకున్నాం అనుకోని మన చుట్టూన్న వారు కూడా దూరం అవుతారు. మనం అసూయపడ్డామనుకోని మన చుట్టూన్న వారు కూడా మనకు దూరం అవుతారు. అది కుటుంబమైనా, సంఘమైనా, ఏమైనా స్నేహితులైనా, భార్యాభర్తలైనా, ఆల్మోగులైన ఎవ్వరి మధ్యైనా ఉండవలసింది జాలి, దయ, ప్రేమైన దేవుని. ఒకవేళ కోపము, అసూయ, ఈర్ష్య, గర్వము ఒకవేళ మనలో ఉంటే నిజంగా మన చుట్టూ ఉన్న వారు మనల్ని చూడగానే మనకు చెప్పకుండానే దూరం అవుతారు. ప్రేమైన దేవుని బిడ్డలు, మనకు చెప్పకుండానే దూరం అవుతారు. ఏదో అప్పుడప్పుడు అలా వచ్చి ఏదో ముఖస్థితి, బాగున్నావు బ్రదర్, ఏంటి ఈ మధ్య వస్తారు అని ఒక పైకి అలా మాట్లాడుకుంటారే కానీ నిజంగా మనకు తెలియకుండానే మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ దూరం. కానీ సమరయుడు ఏం చేశాడంటే జాలి చూపాడు. అయ్యో కొన ఊపిరితో ఉన్నాడు కదా, వెంటనే చూసిన వెంటనే అక్కడ ఎక్కడైతే దెబ్బ తాకిందో వెంటనే ఓ కట్టు తీశాడు, బట్ట తీశాడు, గాయానికి కట్టు కట్టాడు. ప్రేమైన దేవుడి. ఆయన ఎవరు, ఈయన ఎవరు, కానీ ఈయన మాత్రం కట్టు కట్టాడు. ఎంత ప్రేమ చూడండి. యేసు మాటలలో ఓ మనిషిని కదిలింపజేసే సందేశం ఇస్తున్నాడు. ప్రేమైన దేవుడు, దారి వెంట వెళుతున్నవాడు ఊక వెళ్లకుండా రక్తపు మడుగుల మధ్య పడిపోయిన వాడిని కాలు దగ్గరికి వెళ్ళి ఆ కాలుని, ఆ చెయ్యిని పట్టుకొని ఒక బట్టను తీసి కట్టుగట్టి నూనె పోశాడు. వెంటనే వాహనం మీద ఎక్కించుకొని మరలా పూటకూల వాడి ఇంటికి మరలా దూరాన ఉన్న ఒక ఊరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి అడుగుతున్నాడు, అమ్మా నాతో పాటు ఇతని గాయాలతో ఉన్నాడు, ఇతనికి అన్నం లేదు, మీరు అన్నం ఇస్తే మీరు అన్నం పెట్టండి. వాళ్ళు అడిగారు, ఇతని గాయాలతో ఉన్నాడు, మరి ఈయన డబ్బులు ఇవ్వలేడు కదా అయ్యా, ఎట్లా ఇస్తాడు? అతనికి ముందర అన్నం పెట్టండి, డబ్బులు నేను ఇస్తా. ఎంత ప్రేమని దేవుడు. అతనికి అన్నం పెట్టడమే కాదు, ఇంకా అవసరమైతే, ఇంకా ఏమైనా అవసరమైతే మీరు ఇవ్వండి, నేను మరలా మీకు నేను తిరిగి ఇస్తాను. ఏమంటే ప్రేమని దేవుని బిడ్డలా. ఒకరికి ఇస్తే మనం నష్టపోతాము అనుకుంటున్నాం, కానీ
ఒకరిని ప్రేమిస్తే పరలోకానికి వెళ్ళిపోతామన్న సంగతి మనం మర్చిపోతున్నాం ప్రేమైన దేవుని బిడ్డలారా. ఒకరికి ఇస్తే మనం నష్టపోతాం అనుకుంటున్నాం, కానీ దేవుని ప్రేమను బట్టి నువ్వు ఒకరికి ఇస్తే ఆ ఇచ్చినది నిన్ను పరలోకానికి తీసుకెళ్తుంది. తీసుకున్న వ్యక్తి నిజంగా కృతజ్ఞుడైతే వాక్యం దగ్గరకు వచ్చి ఇంకొకరిని దేవుని దగ్గరికి నడిపిస్తాడు. ఎంత మార్పు ప్రేమన దేవుని. ఇద్దరు చూసుకుంటూ వెళ్ళిపోయారు. మూడవ అతని మాత్రం మనిషిని కదిలిపజేశాడు, మనిషికి కట్టుకట్టాడు, మనిషి మీద జాలి పడ్డాడు, మనిషికి ఆహారం పెట్టాడు, మనిషికి డబ్బులు ఇచ్చాడు. ఈరోజు నీవు నేను చేయవలసినది ఏమిటంటే చూస్తూ చూస్తూ వెళ్ళిపోకూడదు ప్రేమైన దేవుని బిడ్డల. మనకున్న దాంట్లో మనకిచ్చిన దాంట్లో మన ప్రేమను చూపి, దేవుని ప్రేమను వారి పట్ల చూపి వారిని పరలోకానికి నడిపించాలి. క్రియలు కలిగిన విశ్వాసం అంటే ఇదే ప్రేమైన దేవుని. ఈ క్రియలు నీలో నాలో లేకపోతే మనం ఎన్ని పాటలు పాడినా, ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎన్ని కానుకలు ఇచ్చినా, నిజంగా ఇలాంటి క్రియలు లేని విశ్వాసం అయితే అది మృతము, అది ప్రయోజనం లేదు, అది పరలోకానికి తీసుకెళ్ళలేదు. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, మనలో క్రియలు కలిగిన విశ్వాసం ఉండి దేవుణ్ణి ఆరాధించేవారుగా, క్రీస్తు నేర్పిన సందేశం పట్ల ప్రేమ కలిగి ఇతరులను పరలోకానికి ప్రభు దగ్గరికి నడిపించేవారుగా మీరు నేను ఉండాలని కోరుకుంటూ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థించుకుందాం.